का परिणाम है कि पुट्टपर्ती भारत के डिफेंस मैप पर एक नई पहचान बन रहा है। ये सिर्फ एक डिफेंस प्रोजेक्ट नहीं है, ये रायलसीमा के भविष्य को नई दिशा देने वाला प्रोजेक्ट है। आज पुट्टपर्ती सिर्फ एक शहर नहीं, भारत के डिफेंस भविष्य का एक नया केंद्र बन रहा है। आंध्र प्रदेश को इतना महत्वपूर्ण रक्षा प्रोजेक्ट देने के लिए हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और रक्षा मंत्री राजनाथ सिंह जी को हमारे दिल से धन्यवाद बोल रहे हैं। हम विश्वास दिलाते हैं आंध्र प्रदेश विकसित भारत 2047 के निर्माण में मजबूत योगदान देंगे। పుట్టపర్తికి వచ్చా, పంచు లేకుండా నేను వెళ్ళలేను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయలేం కదా। వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది కియా బ్యాక్గ్రౌండ్। బోత్ ఆర్ నాట్ ద సేమ్। అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? వందే మాతరం, వందే మాతరం, జై హింద్, జై హింద్। అందరికీ నమస్కారం। మాన్యులు శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। వేదికను అలంకరించిన పెద్దలు, దేశ రక్షణ శాఖ మంత్రివర్యులు, దేశంలోనే అరుదైనటువంటి రాజకీయ తత్వం అజాత శత్రువుగా ఉంటూ ఈరోజు రక్షణ దళాలకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ తో భారతదేశం తాలూకా రక్షణ దళాల వైపు చూడాలన్నా సరే వెన్నులో వణుకు పుట్టే విధంగా రక్షణ శాఖను ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే మనందరి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేటటువంటి వ్యక్తి, సాధారణ వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో మరొకసారి నిలిపి తన శక్తి ఏంటో, తన విజన్ ఏంటో, తన చరిత్ర ఏంటో నిరూపించుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే